ఆయన భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎలాగైతే వన్ సైడెడ్గా బయటకు వచ్చేసేసి ఆత్మహత్య అయ్యే ఉంటుందని చెప్పేసి అంటున్నాడు, అది బాధ్యతారహితం అయితే డైరెక్ట్గా అంటే నేనేమో అట్లా అన్నాను. కానీ మరి ఏ ఆధారాలు ఉన్నాయి అంటే ఆధారాలు అంత పగడ్బందీగా ఉన్నాయా మీకు టీడీపీ వాళ్ళ దగ్గర? ఖచ్చితంగా సుబ్బారెడ్డి గారు భూమన కరుణాకర్ రెడ్డి గారు చేయించారనేది డైరెక్ట్ పేర్లతో సహా చెప్తున్న పరిస్థితుల్లో ఒకటి ఇదైతే కనుక ఖచ్చితంగా మోడల్ లాగానే కనపడుతుంది, దాంట్లో డౌటే లేదు. అదే పోస్ట్ మార్టం రిపోర్ట్ చెబుతుంది. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఒక యంగ్ ఆఫీసరు ఇంత అర్ధాంతరంగా చచ్చిపోయాడు, అది కూడా ఒక కేసు ఎంక్వైరీ విషయంలో క్రూషియల్ డే, అది కూడా ఏ పర్పస్కి అయితే వెళుతున్నాడు అదే రోజు చనిపోవటం. మరి దీన్ని ఇది ఒకటి, ఇతని మర్డర్ కేసుని ఎంక్వైరీ చేయటం ఒక ఎత్తు అయితే, ఈ పరకామ అనేది వ్యవహారం ఈ మర్డర్ ద్వారా ఏమన్నా డైల్యూట్ కాకుండా చూడాల్సినటువంటి వ్యవహారం కూడా ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. మరి ఇతను కీలక వ్యక్తి కాబట్టి, ఫిర్యాదుదారుడు కాబట్టి, రాజీ చేసుకున్నటువంటి వ్యక్తి కాబట్టి. సార్ చైతన్య గారు. ముందుగా ప్యానల్ సభ్యులందరూ పెద్దలందరూ కూడా నమస్కారం. మన వైసీపీ సోదరులు శ్రీకాంత్ అన్న పెద్ద పెద్ద మాటలు రెడ్ బుక్ రాజ్యాంగం ఆ టైంలో ఇది జరిగింది ఈ టైంలో జరిగింది ఏదో చెప్పుకొచ్చారు పాపం. గత ప్రభుత్వం జరిగిన విషయాలను మర్చిపోయి పర్లేదు. అదే సతీష్ గారు, ముందుగా సతీష్ గారు ఒక నిబద్ధత కలిగినటువంటి పోలీస్ అధికారి. పరకామణిలో జరిగినటువంటి 100 కోట్ల రూపాయల స్కామ్ ని బయట పెట్టే సందర్భంలో ఒక పోలీస్ అధికారిగా తనకు వచ్చే ఒత్తిడులు ఏంటి, తనకు ఎవరి దగ్గర నుంచి ఎటువంటి ఇబ్బందులు వస్తాయి, ఏ ప్రభుత్వాలు అతను ఇబ్బంది పెడతాయి, ఏ అధికారులు ఇబ్బంది పెడతారు, ఎవరి నుంచి ఎటువంటి థ్రెట్ వస్తుంది, ఇవన్నీ ఆలోచించకుండా ఒక మెంటల్ స్టేబిలిటీ లేకుండా కేసు పెట్టే పరిస్థితి ఒక పోలీస్ అధికారిగా చేయరండి. తనకు ఒక కమిట్మెంట్ ఉంటుంది, చాలా నిబద్ధత ఉంటుంది. జరిగినటువంటి అన్ని అంశాలపైన పూర్తి స్థాయి ఆధారాలతోనే, దేనికి కూడా భయపడకుండా, ఎవరికి భయపడకుండా, బహుశా ఆయనకి తిరుమలలో ఉన్నటువంటి వెంకన్న స్వామి మీద ఉన్నటువంటి అపారమైన నమ్మకం కావచ్చు, ఆ దేవాలయాన్ని కాపాడాలి, తన ప్రాణాలకు ఇబ్బంది వస్తున్నప్పటికీ కూడా ఆ దేవాలయ యొక్క దాని యొక్క స్పష్టంగా దేవాలయానికి సంబంధించినటువంటి పవిత్రతను కాపాడుకోవాలి, తరతరాలుగా దేవాలయం ముందుకు పోవాలన్న ఆలోచనతో బహుశా సతీష్ గారు ముందుకు పోయిట్టారు ఈ కేసు విషయంలో. అయితే రవికుమార్ గారితో లోక్ అదాలత్తో రాజీ కుదిర్చి 100 కోట్ల స్కామ్ ని 40 కోట్లకి ఫెరాల్టీ కట్టినట్టుగా ఇంకోటిగా చూపించుకుంటూ పోయారు. ఈ విషయంలో జూన్ 1న 2023 జూన్ 1 వైకాపా ప్రభుత్వంలో రవికుమార్ గారు సతీష్ గారు కలిసి వెళ్ళి లోక్ అదాలత్లో మెమో ఇచ్చారు. ఆ మెమో ఇచ్చే విషయంలో కూడా ఆనాటి వైకాపా పెద్దలే పూర్తి స్థాయి ఫోర్స్ చేసి మరి పంపించి మెమో ఇప్పించారు. ఎంతో కొంత బహుశా ఆ రోజున సతీష్ గారు ఆయనకున్న ఒత్తిడులు, జూన్ 1న ఆయన పోయి ఇచ్చినటువంటి మెమో. తర్వాత జరిగిన పరిణామాలు మనకు తెలుసు. తర్వాత వచ్చిన క్రమంలో తిరిగి మళ్ళీ కేసు బ్యాక్ రావటం. నిన్న కాక మొన్న గాలి భానుప్రకాష్ గారి పైన, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ గారి పైన కూడా పరకామణి విషయంలో మాట్లాడిన దానికి చంపేస్తామని బెదిరింపు కాళ్ళు వచ్చాయి. ఆయన కూడా డైరెక్ట్ గా ప్రెస్ ముందుకు వచ్చి చెప్పారు, నాకు ఈ విధమైన బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, దేవుడి విషయంలో ఈ బెదిరింపు కాళ్ళని భయపడను, దేనికైనా ఎదుర్కొంటానని చెప్పని. ఇందాక శ్రీకాంత్ అని చెప్తూ రెడ్ బుక్ రాజ్యాంగాలు ఇవన్నీ జరిగిపోతున్నాయి, ఈ విధంగా చేస్తున్నారు అంటున్నారు. అన్న, గత చరిత్ర ఒకసారి గుర్తు చేస్తా మీకు. పరిటాల రవీంద్రని చంపేస్తే, నడివీధుల్లో పరిటాల రవీంద్రని చంపేస్తే, పరిటాల రవీంద్రకు సంబంధించినటువంటి హత్య కేసులో ఉన్నటువంటి ముద్దాయిలందరూ కూడా ఎవరి చేత చంపడ్డారన్నా, పొద్దుసీరు కాడి నుంచి, పొటోలు గోవర్ధన్ రెడ్డి కాడి నుంచి, ఓం ప్రకాష్ రెడ్డి కాడి నుంచి ఈ సాక్ష్యాలని ఎందుకు కనుమరుగయ్యానా? అదేవిధంగా వివేకానంద రెడ్డి గారు గొడ్డలతో వివేకానంద రెడ్డి గారు చంపేస్తే, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఉన్న ముద్దాయిలందరూ మొదట డ్రైవర్తో ప్రారంభిస్తే, నారాయణతో ప్రారంభిస్తే, కాసుపూరి శ్రీనివాసరెడ్డి కానీ, గంగిరెడ్డి సంబంధించిన ఇట్లా అనేక మంది ఎందుకు చంపబడ్డారన్నా, ఎవరి చేత చంపబడ్డారన్నా? వైకాపా ప్రభుత్వాల్లో వైకాపా నాయకులతో ఏ కేసులతో అయితే వాళ్ళ సంబంధాలు ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధాలు ఉన్నాయని చెప్పని మాట్లాడబడతా ఉన్నారు, లేకపోతే ఆరోపిస్తా ఉన్నారు. అటువంటి కేసుల్లో మాత్రమే సాక్ష్యాలుగా ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే కేసులు పెట్టిన వాళ్ళు ఎందుకు చంపబడతా ఉన్నారు?
అది ఏ రాజ్యాంగం? అది రెడ్ బుక్ రాజ్యాంగమా, రాజారెడ్డి రాజ్యాంగమా? దాంట్లో భాగంగా సతీష్ గారి హత్య. సతీష్ గారు ఏ ప్రభుత్వంలో కేసు పెట్టాడు? వైకాపా ప్రభుత్వంలో కేసు పెట్టాడు. ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్లు, ఆ రోజు ఉన్నటువంటి అధికారులు వైకాపా నాయకత్వాలు పెంచుకున్న వాళ్ళు కాదా? రవికుమార్ 20 సంవత్సరాలు అక్కడ పనిచేస్తుండొచ్చు. మీ ప్రభుత్వం ఉంది, మీ ప్రభుత్వం ఆ రోజున వైకాపా ప్రభుత్వం ఉంది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మీ నాయకులు చైర్మన్లుగా ఉన్నారు. మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించి అంతకుముందు ఏం జరిగిందో అప్పుడేం జరిగిందో ఎందుకు తేల్చలేకపోయారు? ఎవరిని దోషంగా చూపించలేకపోయారు? ఈ రోజున మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా సతీష్ కుమార్ గారి హత్య, ఈ హత్యలో ఆ రోజున పరకామణలో ఎవరైతే దొంగతనంగా దేవుడి సొమ్ము దోచుకున్నారో ఆ దోచుకున్న వాళ్ళని కాపాడబడడం కోసంగానే వైకాపా నాయకుల యొక్క హస్తాలతోనే ఈ హత్య జరిగిందని చెప్పని మేము భావిస్తా ఉన్నాం. ఏదైతే మా నాయకులు చెప్తా వచ్చారో దానికి కట్టుబడి కూడా ఉంటాం. ఖచ్చితంగా ఎవరైతే సతీష్ కుమార్ గారి మర్డర్ లో భాగస్వామ్యం ఉన్నారో వాళ్ళందరి యొక్క భాగవతం సిట్ విచారణలో బయటకు వస్తుంది. మరి నిన్నగాక మొన్న మన లడ్డూలో కల్తీ జరిగిందన్న విషయాన్ని చాలా స్పష్టంగా నిరూపించడానికి సాక్ష్యాధార సహా బయటకు వచ్చాయి. బహుశా వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు లోపలికి వెళ్తారని భయము, మరి ఆ కల్తీ లడ్డులో జరిగినటువంటి మరింత స్కాము అది ఎన్ని వందల కోట్లుందో అవన్నీ బయటకు వస్తాయని భయంతోనూ ఆ విషయాన్ని పక్కదారి పట్టించడం కోసం కూడా సతీష్ కుమార్ గారు లాంటి ఒక మంచి అధికారిని చంపించే ప్రయత్నం చేయలేదని చెప్పని ఎందుకు అనుకోవాలి? ఆ అనుమానాలు ఎందుకు రావు ప్రజలకి? ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే వైకాపా ప్రభుత్వం ఉన్నటువంటి హిస్టరీ అలాంటిది. అన్న చెప్పాడు రెడ్ బుక్ రాజ్యాంగం అధికారులు ఎవరు చేయని చెప్పని. ఒక దళిత డ్రైవర్ ని ఒక ఎమ్మెల్సీ నిర్దాక్షిణ్యంగా చంపేస్తే, చంపినటువంటి డ్రైవర్ ని వాళ్ళ ఇంటికి పార్సల్ చేసి పంపిస్తే ఆ డ్రైవర్ ని ఊరేగింపు చేసుకొచ్చి పార్టీలో పెట్టుకుని మోస్తున్న ఘనత వైకాపా నాయకత్వాలది. మీరు తెలుగుదేశం పార్టీ గురించో రెడ్ బుక్ రాజ్యాంగాల గురించో మాట్లాడుతూ ఉంటే దెయ్యాల వేదాలు ఒలిచినట్టుగానే ఉంటుంది. ఇక్కడ చెప్తుంది, ఇక్కడ సమస్య పరకామణి కేసు, సతీష్ కుమార్ గారి హత్య, దైవుడి యొక్క నిధులు గోల్మాల్, ఈ అంశాల గురించి మాట్లాడదాం. నేను సిద్ధంగా ఉన్నాం. జరుగుతున్నటువంటి అంశాలని, సతీష్ కుమార్ గారి హత్య జరిగిందా, పరకామణిలో ఎంత శాతం దోచుకున్నారు, గత ప్రభుత్వాల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ దోపిడీ జరుగుతుంటే ఆ రోజు ఎవరున్నారో ఆ రోజు ఉన్నటువంటి ఎవరి ద్వారా ఈ దోపిడీ జరిగిందో మీరు నిరూపిస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా శిక్షిస్తారు. ప్రభుత్వం దానికి నిబద్ధతతో ఉంది కాబట్టే సిట్ విచారణ వేసింది. పరకామణి విషయంలో కానీ, కల్తీ లడ్డు విషయంలో కానీ, దేవాలయంలో వెంకన్న స్వామి దేవాలయంలో జరుగుతున్న నిధుల గోల్మాల విషయంలో కానీ నిష్పక్షపాతంగా వ్యవహరించడానికి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీంట్లో ఎంతమంది ఎవరున్నప్పటికీ కూడా, అందులో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నప్పుడు కూడా వాళ్ళందరినీ కూడా బయట పెట్టడానికి పార్టీ సిద్ధంగా ఉంటుంది. ఎవరిని ఉపేక్షించదు. దేవుడి విషయంలో పార్టీలు లేవు, రాజకీయాలు లేవు. ఖచ్చితంగా భక్తుల యొక్క మనోభావాలని, ప్రజల యొక్క విశ్వాసాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. ఆ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటుంది. సతీష్ కుమార్ గారి హత్యలో ఎవరైతే భాగస్వామ్యం పంచుకున్నారో, ఎవరైతే హత్య చేయించారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా అత్యంత త్వరలోనే బయటకు తీస్తారు. వాళ్ళకు కూడా శిక్షలు పడతాయి. వైకాపా నాయకుల పైన ఎందుకు అనుమానం వస్తుందంటే వైకాపా నాయకులకు ఉన్నటువంటి గత హిస్టరీ, సొయానా బాబాని చంపినటువంటి వాళ్ళ సాక్ష్యాలు మొత్తం కనుమరుగైపోయాయి. ఒక్కొక్కరు మర్డర్ కాబడ్డారు. వాళ్ళు సాధారణంగా చనిపోలా, అందరూ మర్డర్ కాబడ్డారు. పరిటాల రవీణ హత్య కేసులో ఎవరైతే సాక్షులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా చంపబడ్డారు. అదేవిధంగా ఎవరైతే వైకాపా నాయకుల యొక్క కేసులకు సంబంధించిన సాక్ష్యాలు ఉన్నారో ఎందుకు కనుమరుగైపోతున్నారు? ఎట్లా కనుమరుగైపోతున్నారు? అందుకోసం అనుమానాలు రావా? ఖచ్చితంగా వస్తాయి. అది కాదు నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సతీష్ గారిది మర్డర్ ఎందుకు జరిగిందో బయటకు తీసే విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుంది. పరకామణిలో జరిగినటువంటి స్కామ్ ని ప్రజల ముందు ఉంచుతుంది. అదేవిధంగా మీరు ఏ విషయాన్ని అయితే డైవర్ట్ చేసి వైకాపా నాయకులు వైవి సుబ్బారెడ్డో లేకుంటే ఆ రోజునటువంటి అధికారంలో కల్తీ లడ్డు విషయంలో కాపాడాలని ప్రయత్నం చేస్తూ అనేక మాటలు మాట్లాడుతున్నారో ఆ విషయం కూడా బయట పెట్టద్ది. ఖచ్చితంగా దాంట్లో కూడా వైకాపా ప్రభుత్వం చేసినటువంటి గోల్మాల్ వ్యవహారాన్ని, ఏ దేవుడిని అయితే అవమానపరిచారో, ఏ ప్రజల విశ్వాసాన్ని అయితే మీరు మంటగలపాలని ప్రయత్నాలు చేశారో వాటిని కూడా బయట పెట్టద్ది. ఖచ్చితంగా సతీష్ కుమార్ గారి హత్య, ఈ హత్యలో వైకాపా నాయకులకి సంబంధం ఉంది. మీరు చెప్తున్నట్టుగా రెడ్ బుక్ రాజ్యాంగాలు లేకపోతే మరో రాజ్యాంగాలు కాదు,
బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటిస్తుంది కూటమి ప్రభుత్వం. ఆ రాజ్యాంగాన్ని అనుకూలంగా చేసుకుని ఈ కేసులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ బయటకు తీస్తుంది. ఆయన అన్నగారు చెప్తా వచ్చారు, పడిపోయిన వ్యక్తి 100 మీటర్ల దూరం పోయాడు. ఈ 100 మీటర్ల దూరం కారణాలు ఏంది? ఎవరు ఆయన పడంగానే గొడ్డలు కాకుండా గులకరాలు తగిలి తల బదులు ఉంటుంది, వాస్తవమే. ఆయన చంపబడిన మాట వాస్తవం. చంపబడిన వ్యక్తి ఇంకొక 100 మీటర్ల పోవడం కూడా వాస్తవం. ఈ మొత్తం పరిణామ క్రమంలో ఎవరు చంపారు, 100 మీటర్ల దూరం ఎవరు తీసుకెళ్లారు, ఈ విచారణ చేయడం కోసం కదా సిట్ ఉండేది. పోలీసులు పనిచేస్తుంది అక్కడే కదా, ఖచ్చితంగా అది కూడా తెలుస్తారు. 100 మీటర్ల దూరం ఆయన శవాన్ని ఎవరు తీసుకెళ్లారు, లోపల నుంచి ఎవరు బయట కూడా తెలుస్తారు. పాపం అక్కడ వీడియోలు తీశారు, ఆ వీడియోలు తీసుకెళ్ళి పట్టుకుని పాపం వాళ్ళ తీసిన వీడియోలతోనే బయటపడింది. ఎవరైతే అక్కడ ఆగి వీడియోలు తీశారో వాళ్ళు అందించిన వీడియోలతో ఈ రోజున సతీష్ కుమార్ గారి హత్య జరిగిన విషయం బయటపడింది. నిన్న ఉదయం వరకు కొద్దిసేపు అందరూ కూడా ఏదో ఆత్మహత్య అనుకున్నారు. ఆత్మహత్య కాదు, హత్య విషయం జరగడానికి కారణమే వాళ్ళు తీసిన వీడియోలు. ఆ వీడియోల దాన్ని బయట పెట్టారు. ఆ 100 మీటర్లు ఎలా వచ్చారో కూడా చెప్తున్నారు. దానిలో కూడా మొత్తం బయటకు వస్తాయండి. కాబట్టి ఈ పరకామణ విషయం, సతీష్ కుమార్ గారి హత్య విషయం, దేవుని యొక్క ప్రాచిత్యం, వీళ్ళు సంబంధించిన అంశాలని రాజకీయాలకి దూరంగా మాట్లాడుకుందాం అంటే మాట్లాడుకుందాం, లేదు రాజకీయాలు ముడేసుకొని మాట్లాడదామంటే శ్రీకాంత్ గారితో మేము చర్చకు సిద్ధంగానే ఉంటాం. దాంట్లో అక్కడ కూడా వెనకాడు. ఏదైనప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా పరకామణ కేసు విషయంలో ముందుకు పోతుంది. అదేవిధంగా అత్యంత నిబద్ధత కలిగి అందరినీ ఎదుర్కొని ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఏ రాజకీయ పార్టీ అయినప్పుడు కూడా వాళ్ళందరినీ ఎదుర్కొని దేవుని యొక్క ఔన్నత్యాన్ని కాపాడాలి, ప్రజల విశ్వాసాన్ని కాపాడడానికి కోసంగా సతీష్ కుమార్ ఏ త్యాగం అయితే చేశాడో, సతీష్ కుమార్ ఏ అంశాల మీద ప్రజల ముందుకు వచ్చారో, సతీష్ కుమార్ యొక్క ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కాపాడు తీరుతుందని చెప్పి తెలియజేస్తా ఉంది.